హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది బ్రబో అని ఎంత మొత్తుకున్నా సరే పట్టించుకునే నాయకులు ఎక్కువగా ఉన్నారు. అలాంటి సమయంలోని ఒక ఎంపీ అయితే ఒక అమ్మాయికి న్యాయం చేయలేకపోతున్నాను అని చెప్పి రాజీనామా చేస్తానంటున్నారు. అది అసలు ఆయన రాజీనామా చేశారా? అసలు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఏంటి? ఆయన చేయలేకపోయిన న్యాయం ఏంటి? ఇప్పుడు చూద్దాం. అయితే చూసే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే నాకు తెలుస్తుంది. అలాగే నా ఛానల్ కి బూస్టింగ్ అనేది లభిస్తుంది. మీరు ఈ సహాయం అయితే చేస్తారనుకుంటున్నాను. అందుకే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే నాకు ఇవ్వండి. అసలు విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో 22 ఏళ్ల దళిత యువతి దారుణ హత్యకు గురైనట్టు అది చాలా సంచలనంగా మారిన విషయం. అది అందరికీ తెలిసిన విషయమే, కొంతమందికే తెలియదు అనుకుంటున్నాను. అయితే బాధిత కుటుంబాన్ని కలిసిన సమాజ్ పార్టీకి చెందిన అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ ఆదివారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒక్కసారిగా గుక్కపెట్టి ఏడ్చేశారు. ఆ దళిత మహిళను కాపాడుకోలేకపోయాను, నేను రాజీనామా చేస్తాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పక్కనే ఉన్న మాజీ ఎంపీ నారాయణ్ పాండే పవన్, అలాగే ఎస్పీ జిల్లా అధ్యక్షుడు అయిన ప్రశాంత్ యాదవ్ అతను ఊరడించే ప్రయత్నం అయితే చేశారు. మృతురాలి కోసం పోరాడాలని, ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అలాగే దీనికి ఆయన వెంటనే స్పందిస్తూ ఢిల్లీ వెళ్తాను, లోక్సభలో ప్రధాని ముందు ఈ అంశం లేవదీస్తాను, ఆ విషయంలో న్యాయం జరగకుంటే లోక్సభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తానంటూ కంటతడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే దళిత మహిళలకు ఏమైంది, ఎందుకు న్యాయం చేయలేకపోయానని ఆయన ఎంతగా బాధపడుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. గత గురువారం అంటే 30వ తారీఖు జనవరి నెల రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ఒక మహిళ, దళిత మహిళ ఆవిడ ఆ గ్రామానికి చెందిన 500 మీటర్ల దూరంలో ఒక కాలువలో ఆమె అయితే నిర్జీవంగా అయితే శనివారం ఉదయం కనిపించింది. ఆమె కాళ్ళు చేతులు కట్టేసి ఉండడంతో పాటు శరీరంపై పలు చోట్ల లోతైన గాయాలు, ఫ్రాక్చర్లు ఉన్నాయని, కళ్ళు కూడా తీసేశారని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఘటనా స్థలి వద్దే జరిగిన దారుణం చూసి మృతురాలి సోదరి అలాగే 2 మహిళలు సృప్తి తప్పి అక్కడే పడిపోయారు. అయితే శుక్రవారం రాత్రి యువతి కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదు రావడంతో కేసు కూడా నమోదు చేశారు. మృతదేహం కనిపించడంతో పోస్ట్ మార్టం కోసం అయితే పంపించారు. రిపోర్ట్ రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఆఫీసర్ అశుతోష్ తివారీ తెలిపారు. అయితే పోలీసులు సకాలంలో ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి గాలింపు చర్యలు చేపట్టలేదని మృతురాలి కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలికి పెద్ద ఎత్తున చేరుకున్న గ్రామస్తులు బాధితురాలికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేసుపై విచారణ జరుపుతున్న పోలీసులు బాధితులైన వారిని పట్టుకుని తీరతామని అంటున్నారు. అయితే ఆ బాధితురాలకు పోస్ట్ మార్టం రిపోర్టులో ఏమొచ్చింది, ఆమెని ఎలా చంపారు, ఎందుకు చంపారు అన్న పూర్తి వివరాలు అయితే మనకి ఇంకా తెలియలేదు. కానీ ఆమెకు మాత్రం న్యాయం జరగాలని ఒక ఎంపీ అయితే రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన అయితే చెప్తున్నారు. మరి ఈ విషయం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి. మరి అయితే ఆయన నిజంగానే రాజీనామా చేస్తారా? ప్రజలపైన ఎంపీలకి ఏంటి, నేతలకి అంత ప్రేమ ఉందా అన్న దానిపైన మీ కామెంట్ అయితే నాకు తెలియజేయండి. త్వరలోనే ఆమెకి ఏం జరిగింది అన్న పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తాను. అయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.